హాయ్, దిస్ ఈజ్ సిరి. మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొచ్చాను గులాబ్ జామ్ ఎలా చేయాలనేది. అంతకంటే ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే గులాబ్ జామ్ పౌడర్ కావాల్సినవి యాలకులు, పాలు, పంచదార. చూసారా నేను ఎలా ప్రాసెస్ చేస్తున్నానో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక బౌల్ తీసుకున్నాను. నేను 1/2 kg గులాబ్ జామ్ పౌడర్ని మొత్తం చేయకుండా ఓన్లీ 1.5 కప్ మాత్రమే చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూడండి. ఈ వీడియో మాత్రం నేను తీస్తున్నాను. ప్రాసెస్ మొత్తం మా పెద్దక్క చేస్తుంది. మా పెద్దక్క గులాబ్ జామ్ చాలా బాగా చేస్తుంది. తన చేత అడిగాను, చేస్తానంది. చూసారా, ఆ బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా పౌడర్ అండ్ దాంట్లో హాఫ్ అంటే 1.5 కప్పు గులాబ్ జామ్ పౌడర్ మనము వేసుకోవాలి. మేము 1.5 కప్పుతో చేస్తున్నామని 1.5 కప్పే చూపిస్తున్నాము. మీరు ఇంకా ఆ ప్రకారంగా బౌల్కి ఎలా తీసుకోవాలనేది మీరే తీసుకొని ట్రై చేయండి. ఒక్కసారి ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీరు చేసి ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. చూసారా, 1.5 తీసుకున్నాము. ఆఫ్టర్ దీంట్లో అందరు ఏంటంటే వాటర్ యూస్ చేస్తారు. వాటర్ కంటే మనము మిల్క్ తీసుకోవచ్చు. మిల్క్ అనేవి చాలా అంటే చాలా వేయించేటప్పుడు క్రిస్పీగా వస్తాయి, మంచిగా రెడిష్గా వస్తాయి, తినడానికి కూడా మంచిగా ఉండిద్ది. కాచిన పాలు, చల్లార్చిన పాలు మొత్తం పోయకుండా చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటాం అలాగే ఈ పిండిని కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. మిల్క్ అనేది చాలా హెల్త్ కూడా మంచిది. సో ఒకసారి మిల్క్తో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. వీడియో కొంచెం కొంచెం కలుపుకుంటూ చూసారా, అలా చేయాలన్నమాట. అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట మిల్క్ అనేది. మంచిగా అంటే కొంచెం పొడి పొడిగా కాకుండా చపాతీ పిండి ప్యాటర్న్ ఎలా చేసుకుని చూసారా, చపాతీ పిండి ఎలా కలుపుకున్నామో ఈ విధంగా మనం కలుపుకోవాలి. బాగా కొంచెం పాలు అనేవి బాగా పిండికి అబ్జర్వ్ అవ్వాలంటే ఒక 5 or 10 నిమిషాలు అలాగే ఉంచేసేయాలి. ఒక బౌల్ అంటే దానికి ఒక ఏదో ఒకటి అడ్డు పెట్టేసి మూత కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టేసి అలా ఉంచేసామంటే మంచిగా ఇదవుతుంది. చూసారా, అలాగా మంచిగా ఫస్ట్ కలుపుకొని చూసారా, అలా ఒక ముద్దలాగా చేసుకోవాలి. స్మూత్గా ఉంది పట్టు, అసలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత స్మూత్గా ఉన్నదో. గులాబ్ జామ్ పిండి పౌడర్ అంటేనే అలాగే ఉంటుంది కాబట్టి చూడండి. దాని మీద ఇంకా బౌల్ పెట్టేసి అలా ఒక 10 minutes అలా ఉంచాను. ఇది కొంచెం నానేలోపు మనం షుగర్ సిరం చేసుకుందాము. షుగర్ సిరం ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇదే బౌల్ తోటి ఒక బౌల్ తీసుకోండి. మనం 1.5 కప్ వేసాం కాబట్టి 2.5 షుగర్ బౌల్స్ వేయాలన్నమాట. చూడండి, 2.5 అదే బౌల్ తోటి 2.5 వేయాలన్నమాట. చూడండి, 1, 2 and half, 2.5. 1.5కి అంటే 2.5 వేసాము. అలా 2 అయితే 4 అట్లా మీరు చూసుకొని జాగ్రత్త. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మంచిగా షుగరు అవి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ ఆప్షన్ అన్నమాట. మేము షుగర్ చాలా తక్కువగా తింటాం ఇంట్లో కాబట్టి తక్కువ వేసుకున్నాము. ఇంకోటి, ఒక టీ గ్లాస్ చూసారా, గ్లాస్ తోటి వాటర్ పోయాల. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, సిమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఇది కుక్ చేయాలన్నమాట. బాగా దగ్గర పడుతుంది చూడండి మీరే. ఇలా అంటే ఆ సిరం పంచదార అనేది కరిగిపోయేలా ఉండాలి కాబట్టి మీరు మంచి చూసారా ఎలా ఇదయిందో. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కన యాలకులు
యాలకులు యాలకులు ఉన్నాయి కదా, దంచి మేమైతే దంచి వేసుకుంటాం. కొందరు ఏంటంటే ఇష్టం లేదు అంటే మాత్రం ఇప్పుడు పంచదార మిక్సీ పడతారు కదా, దాంట్లోనే యాలకులు మిక్సీ వేసి మెత్తగా దాంట్లో వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా అయితే మంచిగా ఉండిద్ది, దాంట్లో మంచిగా కుక్ అవుతుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి సిరం ఎంత కొంచెం కొంచెం తిక్కుగా వస్తుంది. తర్వాత ఇప్పుడు సిరం అనేది ఇంకా బాగా గట్టిగా ఉండాలంటే ఒక లెమన్ని హాఫ్ తీసుకోండి, సగం ముక్క తీసుకొని దాన్ని ఆ సిరంలో కొంచెం చల్లండి. చూడండి ఆ విధంగా చల్లితే సిరం అనేది చాలా అంటే చాలా గట్టిపడిద్ది. మనం బయట తినే గులాబ్ జామ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ ట్రిప్ అనేది ఎవరికి తెలీదు, సీక్రెట్ అనమాట, మా అక్క చేస్తుంది. తర్వాత చూసారా 10 మినిట్స్ తర్వాత మనము వీటిని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకుందాం. చూసారా ఎంత మెత్తగా ఉందో, స్మూత్గా ఉందో, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం ఉండలు తీసుకొని దాన్ని చేసుకోవాలి. లేదు కొంత గట్టి పడిందంటే నెయ్యి అంటే గీ ఉంటుంది కదా ఇంట్లో, గీ తీసుకొని మన హ్యాండ్స్కి రాసుకొని మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా వస్తుందని చెప్పి మా అక్క ఏంటంటే చూపిస్తుంది జస్ట్ శాంపుల్గా, ఏంటి రౌండ్ రావట్లేదు ఇలా చేస్తున్నారు ఏంటంటే, అంటే మీకు చూపిస్తుంది జస్ట్ ఉండలు ఎట్లా ఈజీగా నీట్గా వస్తున్నాయో అని చెప్పి చూపించడానికి తను అలా 3 పీసెస్కి అలా తీసి కొంచెం కొంచెం తీసి మీకు చూపించింది. కానీ ఫైనల్ ఇలా చేసుకో, చిన్న చిన్నవి పెద్దవి చేసుకున్నామంటే లోపల కుక్ అవ్వదు, లోపల ఉడకదు. కాబట్టి చిన్న చిన్నవి మంచిగా వేసుకోవాలి. ఆరిపోయే కొద్దీ మనము చేతులకి నెయ్యి రాసుకొని ఉండ తీసి రౌండ్ చేసామంటే చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత చిన్న చిన్నవి చేసుకున్నాము. ఈ విధంగా మీ ఇష్టం, గులాబ్ జామ్ రౌండ్ అనే కాదు ఎలా అయినా చేసుకోవచ్చు. స్వీట్స్ అంటే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు, కాకపోతే లోపల మంచిగా కుక్ అవ్వని చెప్పి మనం రౌండ్స్ చేసుకుంటాము చిన్న చిన్నగా. చూడండి ఒక బాండీ పెట్టి దాంట్లో ఎక్కువ ఆయిల్ పోయాలన్నమాట. తక్కువ ఉండలు కంటే తక్కువ పోసామంటే సరిగా వేగవవి. సో హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చూడండి, హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఆయిల్ పెట్టి హీట్ చేయాలి ఈ విధంగా. తర్వాత గ్యాస్ని ఆఫ్ చేయాలి. బాగా బాగా కాగినాక గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం రౌండ్ చేసుకున్న గులాబ్ జాములని దాంట్లో వేసుకోవాలన్నమాట. ఈ ట్రిప్ ఏంటంటే లోపల మంచిగా కుక్ అవుతుంది, సిమ్లోను అంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టినా కానీ అవి మాడిపోతా లోపల ఉడకకుండా అలా ఉండిద్ది. అందుకే హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ ఉంచి తర్వాత గ్యాస్ కట్ చేసి ఆఫ్ చేసి దాంట్లో ఇప్పుడు ఆ ఆయిల్లోనే ఇవి కుక్ చేయాలి. చూడండి రెడ్డిష్గా ఎట్లా వస్తున్నాయో, మంచిగా కుక్ అవుతున్నాయో. మొత్తం కదిలిగాకండి, ఎందుకంటే చెదరబదరగా ఉంటే ఒక్కొక్కటి చూసుకొని ఒక్కొక్కటి తీసుకోండి, అప్పుడు నీట్గా వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా మంచిగా వస్తాయి. చూడండి ఒక్కొక్కటి తీసి మా అక్క పక్కన పెడుతూ ఉంటుంది. చూసారు ఎంత బాగా కుక్ అయినాయో. నల్లగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే అవే మంచిగా ఉంటాయి, లోపల సిరంలోకి వెళ్తుంది, అవి బాగా లోపల ఉడికినట్టు అనమాట. సో ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, సిమ్లో గ్యాస్ ఆఫ్ చేసి దగ్గరుండే చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, మనం బయట తిన్న గులాబ్ జామ్ కలర్లో వచ్చేసింది చూసారా. అలా ఒక్కొక్కటి ఏది బాగా కాగిందో అలా మనం చిన్న చిన్నగా ఒక్కొక్కటి తీసుకోవాలి. అదేంటి ఆ కలర్లో వచ్చిందంటే ఒక్కసారి సిరంలో వేసిన తర్వాత మీకు ఆ కలర్ అనేది నీట్గా కనపడుతుంది. మీరేం దాన్ని ఇది అవ్వద్దు. చాలా అంటే చాలా. చూడండి మళ్ళీ సిమ్లో పెట్టాను, వెలిగించి మళ్ళీ కుక్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ వేసినవి మంచిగా కుక్ అయినాయి, మధ్యలో అయిపోయి మళ్ళీ కుక్ అవ్వవు కదా, అందుకని మళ్ళీ సిమ్లో పెట్టేసామన్నమాట. సెకండ్ టైం ఇవి. ఆఫ్టర్ మనం అనేది సిరం చేసుకున్నవి ఒక బౌల్లో తీసుకున్నాను చల్లార్చిన తర్వాత. అవి తీసి ఇప్పుడు వేయించినవి, ఇవి కూడా డైరెక్ట్గా కాలేవి కాకుండా చల్లార్చినవి మాత్రమే దీంట్లో వేసుకోవాలి.
చూసారు ఎంత బాగా వచ్చినాయో. వేడి వేడి గులాబ్ జామ్ రెడీ. ఒకసారి టేస్ట్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంటే రెండు కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఫుడ్ అనే కాదు అన్నీ చేస్తాను, బట్ చిన్నగా స్టార్ట్ చేస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.